ఈ పుస్తకాలను కొనుక్కొని చదవాలనుకునేవారు సత్యవాణి పబ్లికేషన్స్ 9652488668 పై సంప్రదించగలరు. ఉత్కంఠ భరితమైన మధుబాబు గారి సోషియో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్లో శిక్ష 16వ భాగం. వస్తున్నారు, దొంగనయాళ్లు బయటకొస్తున్నారా బాచి అని బాబీగాడు లోగొంతుకతో హెచ్చరించేసరికి వెంటనే అలర్ట్ అయ్యాడు బాచి. ఒకరి వెనుక ఒకరుగా బిల్డింగ్లో నుంచి బయటికి వస్తూ కనిపించారతనికి దృఢకాయలు. రోడ్డు మీదికి రాగానే హడావిడిగా ఆటో ఎక్కలేదు వాళ్ళు. తాపీగా నడుచుకుంటూ కొంచెం దూరంలో ఉన్న ఒక సెంటర్కి పోయారు. ఒక పక్కగా ఉన్న వైన్ షాప్ను చూడగానే రెండో ఆలోచన లేకుండా బిలబిలమంటూ అందులోకి ఎంటర్ అయ్యారు. అరే బాచి, ఆకలేస్తోందిరా అల్లంత దూరంలో అనుసరిస్తూ వచ్చిన బాబీగాడు అన్నాడు బాచీతో. నిక్కరు జేబులో నుంచి 2 నోట్లను తీసి అతనికి ఇచ్చాడు బాచి. నువ్వెళ్ళి భోజనం చెయ్యి, నేనిప్పుడే వస్తాను అంటూ వేగంగా అడుగులు వేసి తను కూడా వైన్ షాప్లోకి ఎంటర్ అయ్యాడు. బార్ కాదది, కేవలం రిటైల్ దుకాణమే. మందు పుచ్చుకోవటానికి అక్కడ పర్మిషన్ లేకపోయినా షాపు వెనుక భాగంలో 10 కుర్చీలేసి వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాడు దుకాణం యజమాని. ఒక గోడకు ఆంచివేసి ఉన్న కుర్చీలను ఆక్రమించుకుని తలా ఒక క్వార్టర్ బాటిల్ తీసుకున్నారు దృఢకాయలు. వాళ్ల కంటపడి లేనిపోని రిస్కులు తీసుకోవటం ఇష్టం లేకపోయినా వాళ్లు ఏం మాట్లాడుకుంటారో విని తీరాలన్న కోరికతో దుకాణంలోకి వచ్చాడు బాచి. దుకాణం యజమాని తనను చూసి నోటికొచ్చినట్టు తిట్టటం మొదలుపెట్టినా జుట్టు పట్టుకుని 2 తీతలు తీయటానికి రెడీ అయినా గిరుక్కున వెనుతిరగటానికి సిద్ధంగా నిలబడి లోపలికి తొంగి చూశాడు. తినటానికేమైనా ఉన్నాయా అని అడుగుతున్నాడు అతనికి కావాల్సిన వారిలో ఒక దృఢకాయుడు. ఇక్కడేమీ ఉండవు, మీరు తెచ్చుకోవాల్సిందే అంటున్నాడు యజమాని. అరే బుడ్డోడా, ఇట్రా. గుమ్మంలో నిలబడి ఉన్న బాచీని గమనించి వెంటనే పిలిచాడు ఒక దృఢకాయుడు. అంతకంటే మంచి అవకాశం మరొకటి లభించదని అర్థమవుతున్నా అడుగు మాత్రం కదపలేదు బాచి. దుకాణం యజమాని వైపు చూశాడు. ఎవర్రా నువ్వు అడిగాడతను. మా బాబాయ్ ఇటుగా వచ్చాడు, ఇక్కడ ఉన్నాడేమో చూడటానికి వచ్చా అంటూ వెనుతిరిగాడు బాచి. అరే నీయవ్వా, నిన్నేరా దొంగనాయాలా, నిన్నే పిలుస్తోంది. పిలుస్తోంటే వెళ్తావేరా అంటూ బిగ్గరగా అరిచాడు లోపల ఉన్న దృఢకాయల్లో ఒకతను. వాళ్లకు తినటానికి ఏమైనా తెచ్చిపెట్టు, ₹1 ఇస్తా, తొందరగా వెళ్ళు అన్నాడు దుకాణం యజమాని. ఆ మాట కోసమే ఎదురు చూస్తున్నాడు బాచి. తన ఆనందాన్ని తనలోనే దాచుకుంటూ లోపలికి పోయాడు. అరే పకోడీలు తీసుకురా అంటూ ₹20 కాగితాన్ని అతనికి అందించాడు దృఢకాయుడు. తూనీగలాగా బయటికి పరిగెత్తాడు బాచి. 100 గజాల దూరంలో ఉన్న స్వీట్ షాప్లో పకోడీలను ప్యాక్ చేయించుకొని అదే వేగంతో తిరిగి వచ్చాడు. పొట్లం విప్పరా, స్టూల్ మీద పెట్టు అన్నాడు అతనికి డబ్బులిచ్చిన మనిషి. ఆ పని చేస్తూ చెవులు రిక్కించాడు బాచి. సాయంత్రం కళ్ళమందిరం దగ్గరికి పోదాం, అక్కడ నిన్ను చూసి ఇంటిని సెట్ చేసుకుందాం అంటున్నాడు ఒకతను. పొట్లం విప్పి స్టూల్ మీద పెట్టటం అయిపోయాక తను వాళ్లకి అంత దగ్గరగా నిలబడటం పద్ధతి కాదని తెలుసు బాచీకి. ఇంకేమైనా కావాలా అని అడగటం కోసం నిలబడవచ్చు, కానీ అలా అడిగితే వాళ్లు మాటల్ని ఆపేస్తారు లేదా టాపిక్ని మార్చేసుకోవచ్చు. పని పూర్తవగానే వెనక్కి వచ్చి గుమ్మంలో నిలుచున్నాడు అతను. వాగ్దానం చేసినట్లు ₹1 బిళ్లను తీసి అతనికి అందించాడు దుకాణం యజమాని. ఇక్కడ పనిచేసే కుర్రాడు అన్నం తినటానికి పోయాడు, వాడొచ్చి నిన్ను చూశాడంటే అరిచి కేకలు పెట్టేస్తాడు, వెళ్ళిపో అని సూచన కూడా ఇచ్చాడు. బాచి అటెన్షన్ అంతా లోపల జరుగుతున్న సంభాషణ మీదే ఉంది. ఇప్పుడు ఆ మాటలు వద్దులే, సాయంత్రం మాట్లాడుకుందాం అన్నాడు లోపల ఉన్న వారిలో ఒకతను. టేప్ రికార్డర్ స్విచ్ ఆఫ్ చేసినట్లు సడన్ గా ఆగిపోయాయి వారి మాటలు. నిరాశగా తల విదిలిస్తూ బయటికి వచ్చేశాడు బాచి. 10 నిమిషాల తరువాత శుభ్రంగా భోజనం చేసి వచ్చాడు బాబీగాడు. కూరలు చాలా బావున్నాయిరా, నువ్వు వస్తే బాగుండేది అంటూ తను కూడా వైన్ షాప్ కేసి చూశాడు. అప్పటికే పూర్తయిపోయాయి బాచి ఆలోచనలు. నువ్వెక్కడే ఉండ్రా, నేనిప్పుడే వస్తాను
అంటూ పరుగులాంటి నడకతో కొంచెం ముందుకెళ్లాడు. 2 నిమిషాలు వెతికిన తర్వాత ఒక ఫ్యాన్సీ షాపు ముందు ఫుట్పాత్కి దగ్గరగా అతనికి అగుపించింది ఒక కాయిన్ బాక్స్ ఫోన్. షాప్లోని వారు తనను గమనించే అవకాశం లేదని నిశ్చయం అవగానే నిక్కరు జేబులోంచి కాయిన్ని తీసి కమిషనర్ నెంబర్కి డయల్ చేశాడు. నేను సార్ ఝాన్సీని మాట్లాడుతున్నాను. ఆయన హలో అనగానే చెప్పాడు. హలో ఝాన్సీ, ఏంటి వాళ్ళెవరైనా కనిపించారా? ఎక్కడి నుంచి చేస్తున్నావు? ఉత్సాహంగా అడిగాడు కమిషనర్. సాయంత్రం కళామందిర్ దగ్గర ఏదో ఇంటికి కన్నం వేయటానికి ప్లాన్ వేస్తున్నారు. మొన్న మార్కెట్ ఏరియాలో దొంగతనం చేసిన వాళ్లే వీళ్లు. 5 ఏనుగుల్లా ఉన్నారు అన్నాడు బాచి. హలో హలో ఫోన్ పెట్టేకు, వాళ్ల గురించి ఇంకా డీటెయిల్స్ కావాలి, హలో అన్నాడు కమిషనర్. ఫోన్ పెట్టేశాడు బాచి. ముఖం మీద ప్రత్యక్షమైన చెమటని తుడుచుకుంటూ వెనక్కి తిరిగి తన వెనకే వచ్చి నిశ్శబ్దంగా నిలబడిన బాబీగాడ్ని చూసి అదిరిపడ్డాడు. నువ్వు చేసింది బాగోలేదురా. పోలీసువాళ్లతో వ్యవహారం మంచిది కాదు. నువ్వెవరివో తెలిసిందంటే వెనక ముందు చూడక మక్కిలెరగేస్తారు. కూల్గా తన అభిప్రాయాన్ని వెల్లడించాడు బాబీ. చెప్పా పెట్టకుండా వచ్చి వెనక నిలబడితే జబ్బార్ గాడేమో అనుకుని కంగారు పడ్డాను. నిన్ను వైన్ షాప్ దగ్గర నిలబడమంటే ఎందుకొచ్చావు ఇక్కడికి? కోపంగా అడిగాడు బాచి. నాకక్కడ నిలబడాలనిపించలేదు. దుకాణం లోపల ఉన్నవాళ్లు బయటకొచ్చి నిన్ను చూస్తారని భయం వేసింది. అందుకే నీ దగ్గరకొచ్చేశాను. తడుముకోకుండా సమాధానమిచ్చాడు బాబీగాడు. ఫ్యాన్సీ షాప్ పక్కన ఉంది జిలేబీలు మాత్రమే తయారు చేసే రాజస్థానీ దుకాణం ఒకటి. బాబీగాడి చూపులు ఆ దుకాణం మీదకే అదే పనిగా మరలుతుండటంతో అరచేత్తో నుదుటి మీద చరుచుకున్నాడు బాచి. 2 గంటల క్రితం ఆసుపత్రి దగ్గర హోటల్లో భోజనం చేశాం. మళ్ళీ ఇంతకుముందే ఆకలని అన్నావు. శుభ్రంగా తిని వచ్చావు. తిని 10 నిమిషాలు కూడా పూర్తి కాలేదు. అప్పుడే జిలేబీల మీదకి మనసు పోతోందా? నీకేమైనా దెయ్యంగాని పట్టిందా అని అతన్ని అడిగాడు. జేబులో డబ్బులుంటే నాకు ఎప్పుడూ ఏదో ఒకటి తినాలనిపిస్తూ ఉంటుందిరా, ఎందుకో తెలీదు తన బలహీనతను ఒప్పుకుంటూ అన్నాడు బాబీగాడు. అది మంచి పద్ధతి కాదురా. ఎప్పుడో ఒకప్పుడు ఎందుకు పనికిరాని వాళ్లమైపోతాం అంటూ ఆ టాపిక్ని అక్కడితో వదిలిపెట్టేశాడు బాచి. వచ్చిన పని అయిపోయింది. ఇప్పుడేం చేద్దాం? ఇంటికి పోదామంటావా? వరండాలో కూర్చుని ఉండే రంగబాబు ముఖం కళ్ల ముందు మెదిలేసరికి అసహ్యంగా తల విదిలిస్తూ అడిగాడు బాబీగాడు. ఇంటికొద్దు, ఒక్కసారి పెద్ద బజార్ దగ్గరికి పోయిద్దాం. పనిలో పనిగా ఎంతో కొంత సంపాదించుకోవటానికి వీలుంటుందేమో చూద్దాం అన్నాడు బాచి. ఎంతో కొంత సంపాదించుకోవాల్సిన అవసరం మనకేంట్రా? మన దగ్గర బోలెడ్ డబ్బులున్నాయి, మర్చిపోయావా? ఆశ్చర్యంగా అడిగాడు బాబీగాడు. బోలెడ్ డబ్బులా? ఎయిర్ బ్యాగ్లో డబ్బుల్ని గురించేనా మాట్లాడుతోంది? ప్రశ్నించాడు బాచి. అవునన్నట్లు తల ఊపాడు బాబీగాడు. అది నరసమ్మ బ్యాగే అయి ఉంటే తిరిగిచ్చేద్దామని అన్నావు, మర్చిపోయావా అడిగాడు బాచి. అన్నాన్రా, కాని అది ఆమెదో కాదో మనకి తెలియలేదు కదా సందిగ్ధంగా అన్నాడు బాబీ. తెలుస్తుందిరా. సాయంత్రం ఆ దొంగనాయాళ్లు పోలీసులకు పట్టుబడిన వెంటనే బయటకు వచ్చేస్తుంది. స్టేషన్లో పడేసి లాఠీలతో 2 ఉతుకులు ఉతికిన వెంటనే బయట పెట్టేస్తారు వాళ్ళు. అంతవరకు ఆ డబ్బుల్ని మనవి అనుకోకూడదు అన్నాడు బాచి. ఆ మాటల్ని వినగానే మళ్లీ మొదటికి వచ్చేశాడు బాబీగాడు. ఏది ఏమైనా నువ్వు చేసింది బాగోలేదురా. పోలీసులు తెలివి తక్కువ వాళ్లు కారు. మన మీద అనుమానం వచ్చిందంటే చాలు, వీపులు విమానం మోత వచ్చేలా బాధేస్తారు అంటూ హితోపదేశాలు మొదలుపెట్టాడు. ఆ మాటలు తనకు వినబడనట్లే నటిస్తూ ముందుకు పోయాడు బాచి. ఆ వీధి చివరన ఉన్న సెంటర్ని క్రాస్ చేసి ఇంకో రోడ్డు వైపు తిరుగుతూ ఉండగా కనిపించాడతనికి వీరమల్లయ్య. 2 సంవత్సరాల క్రితం వరకు పిన్ని చేతి కింద పనిచేస్తూ ఉండేవాడతను. ఇప్పుడు పార్టీ మార్చేసి గంగరాజు ముఠాలోకి వెళ్లాడు. అరే బాచి, బాగున్నావా? చూసి చాలా కాలమైంది. ప్లాట్ఫామ్ డ్యూటీ వదిలేశావా? నవ్వుతూ అడిగాడు భుజం మీద చెయ్యి వేసి. మా బాబీగాడికి ఒంట్లో బాగోలేదు. ధర్మాసుపత్రికి పోయి మందులు తెచ్చుకుంటున్నాం. ఏమాత్రం తడుముకోకుండా సమాధానమిచ్చాడు బాచి. ఇవాళ నాకు 2 హ్యాండ్లు తక్కువయ్యాయిరా. 1 గంటసేపు నాతో ఉంటావా? వచ్చిన దాంట్లో 10 వంతులిస్తా అన్నాడు వీరమల్లయ్య. 10 వంతులేమూలకి? 25 వంతులిస్తే ఉంటా. నాతో పాటు మా బాబీగాడు కూడా ఉంటాడు. వాడికి 10 వంతులు కండిషన్ పెట్టాడు బాచి.
నువ్వు చిన్నపిల్లవాడివి అనుకుంటున్నాను. చాలా పెద్దవాడివైపోయావు. సరే, అలాగే ఇస్తాను అంటూ అతని చెయ్యి పట్టుకుని తీసుకెళ్లి సెంటర్కి 100 అడుగుల దూరంలో క్రాస్ రోడ్లో ఒక గోడ దగ్గర తన సెటప్ని స్టార్ట్ చేశాడు వీరమల్లయ్య. నునుపుగా ఉన్న నాప్కిన్ వంటి టవల్ని నీటిగా మడిచి నేల మీద పరిచాడు. ప్యాంటు జేబులో నుంచి 4 కరెన్సీ నోట్లను, కొంచెం చిల్లరని ఎదుట రెడీగా పెట్టుకున్నాడు. రాణి బొమ్మ ఉన్న పేక ముక్కనొకదానిని, మరో 2 బ్లాంక్ ముక్కల్ని చేతుల్లో తిప్పుతూ తన బిజినెస్ ని స్టార్ట్ చేశాడు వీరమల్లయ్య. బోర్లా వేసిన ఆ 3 పేక ముక్కల్లో రాణి బొమ్మ ఉన్న కార్డ్ని కనిపెట్టడం చాలా తేలిక అనిపిస్తుంది దూరం నుంచి చూసిన వాళ్లకి. కాయండి బాబూ, కాయండి, రూపాయికి రూపాయి, 5కు 5, 10కి 10 అని అనౌన్స్ చేస్తున్న వీరమల్లయ్య కంఠంలోని ఎగ్జైట్మెంట్కి వశం కాని వాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. అటుగా పోతూ 2 క్షణాల పాటు ఆగారు 2 యువకులు. వెంటనే రంగంలోకి దిగిపోయాడు 10 అడుగుల దూరంగా నిలబడి ఉన్న బాచి. వీరమల్లయ్య బోర్లించిన కార్డుల్లో ఒక దానిమీద 10 రూపాయల్ని పెట్టాడు. ఆసక్తిగా చూస్తున్న యువకుల్ని ఓరకంట గమనించుకుంటూ ఆ కార్డ్ని ఎత్తి చూశాడు వీరమల్లయ్య. రాణి బొమ్మ. నక్కని తొక్కొచ్చావు బొడ్డోడా నువ్వు, 10కి 10, ఇందా తీసుకో అంటూ తన ఎదుట ఉన్న కరెన్సీ నోట్లలో నుంచి 10 రూపాయల్ని అతనికి ఇచ్చాడు. రెండోసారి అతను కార్డుల్ని షఫుల్ చేసి బోర్లించగానే 20 రూపాయల్ని ఇంకో కార్డు మీద పెట్టాడు బాచి. మళ్లీ వచ్చింది రాణి బొమ్మ. మరో 20 అతని చేతుల్లో పడ్డాయి. అడుగు అవతలికి వేయటం అసాధ్యమైనట్టు వచ్చి అతని వెనక నిలబడ్డారు ఆ యువకులు. కాయ్ రాజా కాయ్, రూపాయికి రూపాయి, 10కి 10, 100కు 100 రాకయుక్తంగా అంటూ కార్డుల్ని షఫిల్ చేశాడు వీరమల్లయ్య. చేతిలో ఉన్న 40 రూపాయల్ని ఏమాత్రం తడుముకోకుండా ఒక కార్డు మీద పెట్టబోయిన బాచీని వెంటనే అడ్డుకున్నాడు ఒక యువకుడు. అది కాదు, ఆ పక్కనున్న కార్డు మీద పెట్టు అంటూ అతను ఎంచుకున్న కార్డ్ని కాకుండా ఇంకో కార్డ్ని చూపించాడు. అతని మాటల్ని పట్టించుకోలేదు బాచి. తను మొదట ఎంచుకున్న కార్డు మీదే డబ్బుల్ని ఉంచాడు. రండి బాబో రండి, మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి అంటూ ఆ కార్డ్ని పైకెత్తాడు వీరమల్లయ్య. బ్లాంక్ కార్డ్, రాణి బొమ్మ కాదు. నీ దురదృష్టం బొడ్డోడా, నువ్వు దెబ్బతిన్నావు సానుభూతి సూచకంగా అంటూ యువకుడు చూపించిన కార్డ్ని పైకెత్తాడు వీరమల్లయ్య. రాణి బొమ్మ. అధికమైపోయింది ఆ యువకుడి సెల్ఫ్ కాన్ఫిడెన్స్. వీరమల్లయ్య ఈసారి కార్డుల్ని టవల్పై బోర్లించిన వెంటనే 50 రూపాయల నోటును తీసి ఒక కార్డు మీద ప్లేస్ చేశాడు. అది కాదు, ఆ పక్కన ఉంది, దాని పక్కది అంటూ అతనికి సలహా ఇచ్చాడు రెండో యువకుడు. పందెం కాసేవాళ్లే మాట్లాడాలి బాబూ, పక్కన వాళ్లు మాట్లాడకూడదు చివ్వున తలెత్తి చూస్తూ కరుకుగా అన్నాడు వీరమల్లయ్య. మొదటి యువకుడు తన ఆలోచనల్ని మార్చుకోలేదు. రెండో యువకుడు చటుక్కున ఇంకో 50 నోటును తీసి తను గుర్తించిన కార్డు మీద పెట్టాడు. 2 కార్డుల్ని పైకెత్తి చూపించాడు వీరమల్లయ్య. 2 బ్లాంక్ కార్డులే. అన్యాయం, మోసం అని అరవబోయిన మొదటి యువకుడి వంక ఒకసారి క్రూరంగా చూశాడు వీరమల్లయ్య. కళ్ళెదుట ఉన్న 3 కార్డుల్లో బొమ్మని కనిపెట్టడం చేతకాక పిచ్చి మాటలు మాట్లాడుతున్నావా? పళ్ళు రాలిపోతాయి, పో అవతలికి అంటూ చివ్వున లేచి చెయ్యెత్తాడు. చిన్నబోయిన ముఖంతో తల వంచుకుని అవతలికెళ్లాడు ఆ యువకుడు. చూస్తూ చూస్తూ 50 రూపాయల్ని పోగొట్టుకోవటం జరిగిందన్న బాధతో తనను తనే తిట్టుకుంటూ అతన్ని అనుసరించాడు రెండో యువకుడు. నీ చెయ్యి అచ్చొచ్చిన చేరా బాచి, ఆట పెట్టిన వెంటనే 100 రూపాయలు వచ్చి పడ్డాయి అంటూ యథాస్థానంలో కూర్చున్నాడు వీరమల్లయ్య. ఇంకోసారి అతను కార్డుల్ని షఫుల్ చేయటం మొదలు పెట్టబోతుండగా షార్ప్గా వినవచ్చింది ఒక విజిల్. సెంటర్లో నిలబడి చేతివేళ్లను నోటికి అడ్డంగా పెట్టుకుని శబ్దాన్ని సృష్టించాడు బాబీగాడు. చటుక్కున తల తిప్పి అటుకేసి చూసిన బాచీకి బాబీగాడ్ని క్రాస్ చేసి తమ వైపు అడుగులు వేస్తున్న కానిస్టేబుల్ ఒకతను కనిపించాడు. తీసేయ్, తొందరగా తీసేయ్ అని వీరమల్లయ్యను హెచ్చరించాడు బాచి. తనకు ఏమీ పట్టనట్టు నింపాదిగా సందులోకి వెళ్లిపోయాడు. కింద పరిచిన టవల్ని అర్జెంటుగా అందుకొని అతని వెనకే అడుగులు వేశాడు వీరమల్లయ్య. సందును క్రాస్ చేసి అవతలికి పోయిన కానిస్టేబుల్కి వారిద్దరూ కనిపించనే లేదు. 2 నిమిషాల తర్వాత వెనక్కి వచ్చి ఇంకోసారి తన సెటప్ ని స్టార్ట్ చేశాడు వీరమల్లయ్య.
సాయంత్రం 4 గంటల సమయానికి 800 రూపాయల్ని తేలికగా సంపాదించాడు. ట్రాఫిక్ పోలీసులు వచ్చే టైం అయింది, ఇవాల్టికి చాలరా అంటూ సంపాదించిన మొత్తంలో బాచీ వాటాని, కాపలా కాసిన బాబీగాడి వాటాని అప్పటికప్పుడు పంచి ఇచ్చేశాడు. వీరమల్లయ్య వింటుండగా చెప్పటం మంచిది కాదని ఆగాను గాని గంగరాజు ముఠావాళ్లతో కలిసి పనిచేయటం పిన్నికి ఇష్టం ఉండదురా, తెలిస్తే చంపేస్తుంది